ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యంలో నుండి ఒక మాట. యోహాను సువార్త 14వ అధ్యాయం 10వ వచనం. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలను చేయుచున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 10వ వచనము. ఒకరోజు ఒక సర్కస్ చేసే వ్యక్తి కెనడా దేశంలో నయాగారా వాటర్ ఫాల్స్ మీద 2 కొండల మధ్యన తాడు కట్టాడు. అందరూ విచిత్రంగా వింతగా చూస్తూ ఉన్నప్పుడు ఆ సర్కస్ చేసే వ్యక్తి అడిగాడు, మీలో ఎంతమందికి నమ్మకముంది? ఈ నయాగారా ఫాల్స్ మీద కట్టిన తాడు మీద నేను నడుచుకుంటూ అవతలికి వెళ్ళిపోతాను అనే నమ్మకం మీలో ఎంతమందికి ఉంది అంటే, అక్కడున్న ప్రజలందరూ ముందు నువ్వు నడిచి చూపించు, అప్పుడు మేము నమ్ముతాము అని అన్నారు. అతడు చక్కగా నడుచుకుంటూ అటువైపునకు వెళ్ళి మళ్ళీ ఇటువైపునకు తిరిగి వచ్చేశాడు. అందరూ చప్పట్లు కొట్టారు. అతని ధైర్యాన్ని మెచ్చుకున్నారు. నేను ఈ తాడు పైన నడిచినట్లు నిజంగా మీరు నమ్ముతున్నారా అని అడిగితే, నిజంగానే నమ్ముతున్నాము అని అందరూ చెప్పారు. అయితే మీలో ఎవరైనా ఒకరు నా భుజం మీద కూర్చోండి, నేను మిమ్మల్ని కూడా నయాగారా ఫాల్స్ మీద కట్టి ఉన్న ఈ తాడు మీద నడుచుకుంటూ అక్కడికి తీసుకుని వెళ్తాను, మళ్ళీ ఇక్కడికి తిరిగి క్షేమంగా తీసుకుని వస్తాను, నన్ను నమ్మండి, రండి అని పిలుపునిచ్చాడు. ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు. అలా అతడు అడుగుతూ ఉండగా ఒక చిన్న కుర్రవాడు ముందుకు వచ్చి, నేను వస్తాను, నన్ను తీసుకువెళ్తారా అని అడిగాడు. అతడు ఆ చిన్న కుర్రవాడిని తన భుజం మీద కూర్చుండబెట్టుకుని ఆ తాడు మీద ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు నడుచుకుంటూ వచ్చేశాడు. వెంటనే అక్కడనున్న వారందరూ ఆ పిల్లవానికి ముద్దులు పెట్టేసి, నువ్వు సామాన్యుడివి కాదురా, అసామాన్యుడివి అని చెప్పి వాణ్ణి పొగుడుతూ ఉంటే, ఇదంతా గమనించిన ఒక వ్యక్తి ఉండబెట్టలేక ఆ పిల్లవాని దగ్గరికి వచ్చి, మేమందరము కూడా అలా చూస్తూ ఉండిపోయాం, కానీ నీవు ఆ వ్యక్తితో ఆ తాడు మీదకి వెళ్ళడానికి నీకెంత ధైర్యము, మాకెవ్వరికీ ధైర్యం చాలేదురా, నువ్వు మాత్రం అతని భుజం ఎక్కి వెళ్ళి తిరిగి వచ్చేశావు, ఎలా సాధ్యమయ్యిందిరా అని ఆ చిన్న కుర్రవాణ్ణి అంటున్నారు. అప్పుడు ఆ కుర్రవాడు, నాకున్న నమ్మకం ఆ తాడు మీద కాదండి, ఆ తాడు పైన నడిచిన వ్యక్తి పైన. అతను ఎవరో కాదండి, ఆయన నన్ను కన్న తండ్రి, మా తండ్రి మీద నాకున్న నమ్మకం, ఆ నమ్మకమే అసాధ్యాన్ని సుసాధ్యం. సహోదరి సహోదరులారా, ఈ లోకంలో మనకు జన్మనిచ్చిన కన్న తండ్రి మన పట్ల ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే, మన కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టి మనందరి కొరకు ఆ శిలువ శిక్షను ఆయన ఒక్కడే భరించి సహించాడే, ఇంతగా ప్రేమించిన దేవుడు యేసయ్య తప్ప ఈ లోకంలో ఇంకా ఎవరున్నారు? ఆ ప్రేమగల దేవుణ్ణి నమ్ముకుంటే మనల్ని ఇంకెంతగా జాగ్రత్తగా చూసుకుంటాడో, కాపాడుకుంటాడో, ప్రేమిస్తాడో అర్థం చేసుకోండి. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని అతనితో చెప్పెను. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనము. యేసయ్యను నమ్మి మోసపోయిన వారు ఈ లోకంలో ఒక్కరు కూడా లేరంటే నీవు నమ్ముతావా? ఆయన ప్రేమను పొందాలని, ఆయన రెక్కల చాటున భద్రంగా ఉండాలనుకుంటున్నావా? అయితే తక్షణమే మోకరించి నీవు చేసిన తప్పులను, పాపములను ఆయన ముందు ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ఆయన నిన్ను క్షమించడానికి, దీవించడానికి ప్రభువు సిద్ధంగా ఉన్నాడు. మరి నీవు సిద్ధంగా ఉన్నావా? ఇదే రక్షణ దినము. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.